చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. జిల్లా ఎస్పీతో కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి మాట్లాడారు. ఈ ఘటన కేసును కమిషన్ సుమోటాగా స్వీకరిస్తుందన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని, పూర్తి వివరాలు వెల్లడించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులతో మాట్లాడుతూ బాధిత బాలిక వివరాలపై గోప్యత పాటించాలని, వైద్య సాయం, రక్షణ కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా గజ్జల లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ గతంలో అనంతపురం, సత్యసాయి జిల్లాలో వరుసగా టీడీపీ నేతల వేధింపులకు కారణం చంద్రబాబు వెనుకేసుకు రావడమే అన్నారు. విజయవాడలో వినోద్ జాయిన్ కేసు సమయంలోనే టీడీపీ నేతలకు చంద్రబాబు బుద్ధి చెప్పాల్సింది అన్నారు. కూడా అమ్మ ఉంటుంది, భార్య ఉంటుంది. మరి పక్క వాళ్ళ బిడ్డ మాత్రమే వాళ్ళకి ఎందుకు ఇంత కామవాంఛతో కనిపిస్తుంది అన్నది అర్థం కాని ప్రశ్న. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అనేకమైనటువంటి మహిళా బాలిక విద్యకు సంబంధించి కానీ, సంక్షేమానికి సంబంధించి కానీ అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా, అనేకమైనటువంటి దిశ లాంటి చట్టాల ద్వారా కానివ్వండి, యాప్ల ద్వారా కానివ్వండి, భద్రత కలిగించే విధంగా ఒకవైపు ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే, మరోవైపు ఇలాంటి కీచకులు కొంతమంది చూసుకొని మరి ఇంత పెట్టలేకపోవడానికి కారణం నిజంగా ఒక రాజకీయ నాయకుల అండా దండ అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. గతంలో అనంతపురం జిల్లాలో కానివ్వండి, సత్యసాయి జిల్లాలో కానివ్వండి, ఇదే విధంగా మహిళల మీద, మైనర్ బాలికల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మేము ఖండిస్తూ అతని మీద చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అన్నప్పుడు, ఇదే కుప్పంకు సంబంధించిన ఎమ్మెల్యే అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాళ్ళను వెనకేసుకొచ్చి, వాళ్ళను ఊతమందించి, వాళ్ళను అభయాస్తం ఇచ్చి వాళ్ళను కాపాడడం వల్లే రాష్ట్రంలో అనేక సందర్భాలలో ఇంకా ఇలాంటి దురాగతాలు జరుగుతున్నాయి అనేందుకు నిదర్శనం. అదేవిధంగా విజయవాడలో జరిగినటువంటి 12 సంవత్సరాల అభంశుభం తెలియని ఒక బాలిక మీద వినోద్ జైన్ అనే ఒక కీచకుడు కూడా ఇలాగే అత్యాచారం చేసి అత్యంత దారుణంగా ఆ అమ్మాయి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవటానికి కూడా కారణమైంది ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వినోద్ జైన్. ఆ రోజు కూడా మరి ఆ రోజు ఎవరు కూడా ప్రతిపక్ష పార్టీలు ఏవి కూడా బయటకు వచ్చి ఆ బాలిక వైపు పక్షాన నిలబడింది లేదు, అతనికి శిక్ష పడాలని కోరింది కూడా లేదు. మరి ఆ రోజు మహిళా కమిషన్ కూడా ఆ రోజు గట్టిగా నిలబడ్డాము. అతనికి పనిష్మెంట్ చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పంచాయతీలు చేసి, ఏ విధంగా వారిని మభ్యపెట్టి అతన్ని బయటికి తెప్పించి, బెయిల్ ఇప్పించి బయటికి తీసుకొచ్చిన సందర్భాలు. అంటే ఎక్కడ సంఘటన జరిగినా సరే వాళ్ళకు మేమున్నాము అంటూ ఒక భరోసా కల్పిస్తూ వాళ్ళని కాపాడి బయటికి తీసుకురావడం వల్లే వాడు ఏమి జరిగినా కూడా ఇంకేమీ కాదు, ఇది నుంచి బయటపడినప్పుడు ఇంకోటి బయటపడడం ఏం పెద్ద సమస్య కాదు.